సినిమా హిట్ అవ్వాలంటే మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా ట్రోలింగ్ కి గురైతే ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. ప్రెజెంట్ దేవరా విషయంలో ఇదే జరుగుతోంది. బీట్స్ క్లిక్ అయినా అనిరుద్ పై ట్రోల్స్ ఆగట్లేదు. అనిరుద్ రవిచందర్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. కోలీవుడ్ లో చేసిన సాంగ్స్ మ్యూజికల్ గా హిట్ అయ్యాయి, మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. కానీ టాలీవుడ్ లో ఆ రేంజ్ హైప్ రాలేదు. పవన్ తో చేసిన అజ్ఞాతవాసి, నానితో చేసిన గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద బాల్చితన్నేశాయి. దీంతో అనిరుద్ కెరీర్ కి దేవర మూవీ కీలకంగా మారింది. ఈ సినిమా సాంగ్స్ మ్యూజికల్ గా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనిరుద్ కెరియర్ లో ఎన్నడూ లేనని విమర్శలు దేవర సాంగ్స్ కి వస్తున్నాయి. ఫియర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు లియో మూవీ సాంగ్ తరహాలో ఉందనే కామెంట్స్ వచ్చాయి. సెకండ్ సింగిల్ చుట్టమల్లే విడుదలైనప్పుడు శ్రీలంక ప్రైవేట్ ఆల్బమ్ మానికే మగే హైతే ట్యూన్ ని కాపీ కొట్టినట్టుగా విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో అనిరుద్ పై దారుణమైన ట్రోలింగ్ నడిచింది. తాజాగా వచ్చిన దావూదీ సాంగ్ పై కూడా నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. దేవర నుంచి విడుదలైన దావూదీ ట్యూన్ క్యాచీగా ఉంది. తారక్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. కానీ అనిరుద్ ఈ సాంగ్ ని బెస్ట్ మూవీలో అరబిక్ కుత్తు, జైలర్ లోని కావాలయ్య సాంగ్ ట్యూన్స్ మిక్స్ కొట్టి చేసేశాడు అనే విమర్శలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. అనిరుద్ గతంలో ఏ సినిమా సాంగ్స్ విషయంలో ఇంత దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేయలేదు. మొదటిసారిగా దేవరికి మాత్రం కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరి దీనిపై యూనిట్ ఎలా స్పందిస్తుందో, డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి. ఒక్క హిట్ సినిమా హీరోయిన్ కెరియర్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కలలో కూడా ఊహించని ఆఫర్స్ అకౌంట్లో పడతాయి. ఎప్పుడు చేయని రోల్స్ కూడా ఇంటి డోర్ తడతాయి. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది ఓ కన్నడ కస్తూరి. బాలీవుడ్ లో ఏకంగా 3 సినిమాలు చేస్తూ నార్త్ బ్యూటీస్ కే షాక్ ఇస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక మందన. రొమాంటిక్ సీన్స్ లో బోల్డ్ గా నటించి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు ముచ్చటగా 3వ హిందీ సినిమా చేస్తూ నార్త్ బ్యూటీస్ కే షాక్ ఇస్తోంది. వికీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న చావాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న సికిందర్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఈద్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. ముంచాతో హిట్ కొట్టిన ఆదిత్య సర్పోత్తర్ ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానాతో వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే ఒక హారర్ మూవీ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందనాని ఫైనల్ చేశాడు. 2 విభిన్న కాలాలకు సంబంధించిన కథ ఇది. తొలి షెడ్యూల్ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా ఒక భారీ సెట్ రెడీ చేస్తున్నారు. ఇందులో మునుపెన్నడూ పోషించని పాత్రలో నేషనల్ క్రష్ కనిపించనుంది. నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆగస్ట్ లో సినిమా రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. మొత్తానికి బాలీవుడ్ లో రష్మిక స్పీడ్ చూసి నార్త్ బ్యూటీసే షాక్ అవుతున్నారు. తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సాయం చేయడంలో ముందుంటారు మెగా హీరోస్. ప్రెజెంట్ వరదలతో అతలాకుతలమవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకి భారీ సాయమే చేశారు. ఒక్క మెగా కుటుంబంలోని 3 హీరోసే మొత్తం 8 కోట్లు విరాళంగా అందించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలోని చాలా ప్రాంతాలు జలమయమైపోయాయి. దీనిపై సినీ పరిశ్రమ స్పందించింది. వరద బాధితులకు అండగా నిలిచింది. అయితే ఒక్క మెగా కుటుంబం నుంచే 8 కోట్ల రూపాయల సాయం అందడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు ₹1 ఆంధ్రప్రదేశ్కు ₹1, ఏపీలో ఉన్నటువంటి 400 పంచాయతీలకు కలిపి 4 కోట్లను విరాళంగా ఇచ్చారు. మొన్నటికి మొన్న కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన వైనాడ్ బాధితులకు ₹1 ఆర్థిక సహాయం అందించి మెగా మనసు చాటుకున్నారు చిరంజీవి. హీరోయిన్ ఎవరైనా ఒక్కసారి స్టార్డమ్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఆ రేంజ్ కి వెళ్ళడం చాలా కష్టం. అదృష్టం బీభత్సంగా కలిసొస్తే తప్ప జాక్ పాట్ తగలదు. అయితే ఈ ఫార్ములాని రివర్స్ చేస్తా అంటోంది బుట్టబొమ్మ. చేతిలో ఉన్న సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే ఒకప్పుడు గోల్డెన్ లెగ్, కానీ ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత తెలుగులో చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో చేసిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో డైలమాలో పడిన పూజాకి పిలిచి ఆఫర్ ఇచ్చాడు షాహిద్ కపూర్. రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇందులో పూజ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. దేవా షూటింగ్ ని రీసెంట్ గా పూర్తి చేసిన పూజా హెగ్డే ఇప్పుడు సూర్య కొత్త ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయింది. ప్రెజెంట్ హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజ్.
డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది చిత్ర యూనిట్. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత 2 సినిమాలు చేస్తున్న ఈ బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్స్ తో అయినా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. మరి 2025లో రానున్న ఈ ప్రాజెక్ట్స్ పూజాకి పాత వైభవాన్ని తెస్తాయో లేదో చూడాలి. సౌత్ సినిమాలో నార్త్ హీరోస్ విలన్స్ గా నటించడం క్వైట్ కామన్. కేజీఎఫ్ తో ఈ ట్రెండ్ కి కర్టన్ రైజ్ చేశాడు సంజయ్ దత్. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తనకి డిమాండ్ తగ్గిపోయింది. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అని చూస్తున్నారు మరో ఇద్దరు బీటౌన్ హీరోస్. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా సినిమాలు చేసిన సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు. కేజీఎఫ్ లో చేసిన పాత్ర పేలడంతో లియోలో ఛాన్స్ ఇచ్చాడు లోకేష్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా డబుల్ స్మార్ట్ కోసం సంజయ్ ని బిగ్ బుల్ గా బరిలో దింపాడు పూరి జగన్నాథ్. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవడంతో సంజయ్ దత్ సౌత్ ఆఫర్స్ పై గట్టి ఎఫెక్ట్ ని చూపిస్తోంది. విలన్ గా సంజయ్ దత్ క్రేజ్ తగ్గడంతో ఇప్పుడు అందరి చూపు సైఫ్ అలీ ఖాన్ పై పడింది. ఆదిపురుష్ లో రావణ్ గా నటించి సౌత్ ఎంట్రీ ఇచ్చాడు సైఫ్. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 27న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సైఫ్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. దేవరా హిట్ అయి సైఫ్ క్యారెక్టర్ ఆడియన్స్ కి నచ్చితే ఈ బాలీవుడ్ హీరోకి మరిన్ని తెలుగు ఆఫర్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు సౌత్ మేకర్స్. సైఫ్ లానే విలన్ రోల్స్ లో తనదైన ఫ్లేవర్ చూపిస్తూ మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ముందుకు దూసుకెళ్తున్నారు. యానిమల్ తో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తెలుగులో హరిహర వీరమల్లు, తమిళ్లో కంగువా చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ 2 ప్రాజెక్ట్స్ క్లిక్ అయితే నార్త్ తో పాటు సౌత్ లోనూ బాబీ డియోల్ కి భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. మొత్తానికి సౌత్ లో విలన్ గా సంజయ్ దత్ కి క్రేజ్ తగ్గుతుంటే సైఫ్ బాబీలకు డిమాండ్ పెరుగుతుంది. హీరోయిన్స్ కి అందం టాలెంట్ 2 ఉంటాయి, కానీ లక్ మాత్రం కొంతమందినే వరిస్తుంది. అలాంటి అదృష్టానికి ప్రతిసారి ఆమడ దూరంలో ఆగిపోతుంది కావ్య తప్పర్. క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా సక్సెస్ మాత్రం కొట్టలేకపోతోంది. మరి గోపీచంద్ ప్రాజెక్ట్ తోనైనా లక్ కలిసొస్తుందా? హ్యావ్ ఎ లుక్. కావ్య తాపర్ ఏక్మినీ కథ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన బ్యూటీ. ఈ సినిమాలో కావ్య గ్లామర్ షో చూసి ఈగల్లో ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్. మంచి ప్రాజెక్ట్ ఇది. టీజర్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. కానీ రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కావ్య కెరీర్ ని డ్యామేజ్ చేసింది. అయినా ఊరు పేరు బైరోకోన్ లో ఛాన్స్ ఇచ్చాడు సందీప్ కిషన్. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో డబుల్ స్మార్ట్ లో కావ్య తాపర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశాడు పూరి. ష్యూర్ షార్ట్ హిట్ అనుకున్న ఈ ప్రాజెక్ట్ డిజాస్టర్ అవడంతో కావ్య కెరీర్ మళ్లీ డైలమాలో పడింది. టాలీవుడ్ లో పడుతూ లేస్తూ సాగుతున్న కావ్య తాపర్ కెరీర్ కి ఇప్పుడు మరొక లైఫ్ లైన్ దొరికింది. అదే గోపీచంద్ విశ్వం. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకుంది. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అయితే కావ్య కెరీర్ సెట్ అయినట్టే. లేదంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుంది. మరి అందం టాలెంట్ ఉన్న ఈ బ్యూటీకి విశ్వం సినిమాతో అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.